ములుగు జిల్లా తాడ్వాయిలోని దామరవాయిలో గిరిజనేతరుల దాడిలో గాయపడిన ఫారెస్ట్ అధికారులను పరామర్శించారు మంత్రి కొండా సురేఖ. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వినోద్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శరత్ చంద్రలతో మాట్లాడారు. దాడి జరిగిన తీరుపై ఆరా తీశారు మంత్రి. దాడి చేసిన వారిపై పీడీఎఫ్ నమోదు చేయాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు మంత్రి కొండా సురేఖ. అడవులను కాపాడే ఫారెస్ట్ సిబ్బందిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫారెస్ట్ ఉద్యోగులకు ఆయుధాల అంశం సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు మంత్రి కొండా సురేఖ. రెండులోని దామరవాయి అటవీ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు జేసీబీతో చెట్లను తొలగించి నేలను చదువు చేసి ఆ భూమిని ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. ఆ సమాచారం దామరవాయి అటవీ శాఖ అధికారులకు అందింది. దీంతో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వినోద్ కుమారు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శరత్ చంద్రలు, సుమస్ కుమారు, పస్రా బేస్ క్యాంపు, ఆర్ రాజేందర్ డ్రైవరు వీళ్ళందరూ టీమ్గా ఏర్పడి ఏపీ 36 AG 7018 నెంబర్ పెట్రోలింగ్ వాహనం జీప్లో ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. శ్రీ సాయి, చింటూ అనే వ్యక్తులు సరోజ్ రెడ్డికి చెందిన జేసీబీతో చెట్లను తొలగిస్తూ నేలను చదును చేస్తున్న విషయాన్ని గమనించి వారితో పాటు అక్కడే ఉన్న సరోజ్ రెడ్డి సూచనల మేరకు వారు ఆ పని చేస్తున్నట్లుగా గుర్తించడం జరిగింది. చెట్లను ఎందుకు తొలగిస్తున్నారని వారు ప్రశ్నించగా డొంక తిరుగుడు వాళ్ళ సమాధానం చెప్పి రివర్స్ వీళ్ళ మీదకే మరి మాట్లాడడం కూడా జరిగింది. దీంతో శరత్ చంద్ర తానే జేసీబీని నడిపించుకుంటూ అటవీ శాఖ సిబ్బందితో కలిసి దామరవాయి అడవి కార్యాలయానికి వారు బయలుదేరడం జరిగింది. ఆ తర్వాత వెంటనే జేసీబీ ఓనర్ సరోజ్ రెడ్డి, శ్రీ సాయి, చింటూలు వెంట పెట్టుకొని FBO శరత్ చంద్రపై ఇనుప రాడ్లతో దాడికి తెగబడి తీవ్రంగా గాయపరచడం జరిగింది. ఆ దాడిని అడ్డుకోబోయిన మన వినోద్ కుమార్ అనే అబ్బాయిని కూడా మీరు చూశారు. చాలా తీవ్రంగా గాయపరిచి మరి అతని చేతి వేలు కూడా తీవ్రంగా రక్తస్రావమై దాదాపుగా ఇప్పుడు ఈవినింగ్ అతనికి సర్జరీ ఉంది. కొంచెం అయితే ఆ వేళ్ళు కూడా మొత్తం తెగిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. మరో FBO సుమస్ కొంచెం స్వల్ప గాయాలతో తప్పించుకోవడం జరిగింది. మరి సుమస్ కుమార్ పస్రా బేస్ క్యాంపు, ఆర్ రాజేందర్ డ్రైవర్లు ఈ సంఘటనలకు వాళ్ళు సాక్షులుగా అక్కడ ఉండడం జరిగింది. గాయపడిన వినోద్ కుమార్, శరత్ చంద్రలను మరి మొదట తాడ్వాయిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స అందించి తర్వాత 108 వాహనంలో వరంగల్లోని గార్డియన్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. నిన్న గార్డియన్ హాస్పిటల్ మరి మేనేజ్మెంట్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇద్దరికి కూడా ఎటువంటి ప్రాణాపాయం లేదు, వాళ్ళు అవుట్ ఆఫ్ డేంజర్లో ఉన్నారు. మరి ఆ సర్జరీ ఒకటి అయిపోతే మరి అతనికి ఉన్న ఇబ్బంది కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ అధికారులను వాళ్ళ డ్యూటీని అడ్డగిస్తూ డ్యూటీ చేస్తున్న సమయంలో వాడిపైన దాడి చేయడం ఒకటి, అక్రమంగా అక్కడ అటవీ ప్రాంతాన్ని మరి కొట్టడం, చెట్లు కొట్టేటువంటి కార్యక్రమాన్ని చేయడం వంటి ఇవన్నిటి మీద కూడా వాళ్ళు రాస్తూ ఎస్పీ అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు అటాక్ అయిన వ్యక్తి అంటే ఆయన రిపీటెడ్గా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు అనేది మాకు సరోజ్ రెడ్డి ఇప్పుడు మనకు వినోద్ చెప్తా ఉన్నాడు. ఆయన పనే అది, ఎప్పుడు కూడా అధికారుల మీద అటాక్ చేయడమే ఆయన డ్యూటీ అని చెప్పి నేను వెంటనే డిఎఫ్ఓ గారికి ఏం చెప్పానంటే ఆయనను కూడా వేరే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి PD యాక్ట్ పెట్టి అతన్ని